ఈరోజు భారతదేశం తూర్పు తీరం గురించి తెలుసుకుందాం. ఈ తీరం బంగాళాఖాతాన్ని ఆనుకుని విస్తరించి ఉంది. తూర్పు తీర రాష్ట్రాలు 4: 1 పశ్చిమ బెంగాల్, 2 ఒడిస్సా, 3 ఆంధ్రప్రదేశ్, 4 తమిళనాడు. 1 పశ్చిమ బెంగాల్. ఈ తీరమును వంగా తీరం అని పిలుస్తారు. ఈ తీరంలో ప్రధానమైన కోల్కతా వాడ్రేవ్ ఉంది. ప్రస్తుతం దీన్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాడ్రేవ్ అని పిలుస్తారు. ఇది నదీ ఆధారిత వాడ్రేవు. ఇది హుగ్లీ నది వద్ద ఉంది. ఇది టైడల్ పోర్ట్, టైడల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది. ఈ తీరంలో మరొక వాడ్రేవ్ హల్దియా వాడ్రేవు. ఇది కోల్కతా వాడ్రేవులో భాగం. ఇది హల్దియా నదిపై ఉంది. ఈ హల్దియా నదిపై ఫరక్కా బ్యారేజ్ నిర్మించారు. ఈ ఫరక్కా బ్యారేజ్ ముర్షిదాబాద్, మాల్టాల మధ్య ఉంది. ఈ హల్దియా నది గంగా నదిలో భాగం. ఇక్కడ ఉన్న సుందర్బన్స్ డెల్టాను గంగా, బ్రహ్మపుత్ర, మేఘన కలిసి రూపొందించాయి. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ప్రసిద్ధి. ఇది యునెస్కో సైట్. 2 ఒడిస్సా. ఒడిస్సా తీరంను ఉత్కల్ తీరం అని పిలుస్తారు. ఈ తీరంలో గహిర్మాతా నేషనల్ పార్క్ ఉంది. ఇది తాబేళ్లకు ప్రసిద్ధి. ఈ తీరంలో ఉన్న ప్రధాన వాడ్రేవు పారాదీప్ వాడ్రేవు. ఇది మహానది ముఖద్వారం వద్ద ఉంది. ఇది స్వతంత్రం తర్వాత తూర్పు తీరంలో నిర్మించిన మొట్టమొదటి వాడ్రేవు. దీన్ని ప్రారంభించింది పీటర్ స్టోమ్ బోలిక్, యుగోస్లేవియా, సెర్బియా. ఈ తీరంలో కోనార్క్ సూర్య దేవాలయం ఉంది. ఇది కాండోలైట్ శిలలతో నిర్మించారు. ఇది కూడా యునెస్కో సైట్. ధౌలి స్తూపం పూరిలో ఉంది. ఈ తీరంలో చిల్కా సరస్సు ప్రముఖమైనది. ఈ సరస్సు ఆసియాలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లాగూన్. ఇక్కడ ఇరావిడ్ డాల్ఫిన్స్ ప్రసిద్ధి. ఇది భారత్లో మొదటి రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది. ఈ సరస్సులో కలుస్తున్న నది దయా, అశోకుడు కళింగ యుద్ధం చేసిన ప్లేస్. 3 ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీరంను సర్కార్ తీరం అని పిలుస్తారు. ఈ తీరంలో ముఖ్యమైన వాడ్రేవు విశాఖపట్నం వాడ్రేవు. ఇది సహజసిద్ధ వాడ్రేవు. ఈ వాడ్రేవుకు ఉత్తరాన రాస్ పర్వతాలు, దక్షిణాన డాల్ఫిన్ కొండలు కలవు. మధ్యన బ్యాక్ వాటర్స్లో ఈ వాడ్రేవు కలదు. ఈ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ను 1933లో సింధియా కమిటీ సిఫారసుల మేరకు నిర్మించారు. నిర్వహణ విపిటి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. హెమ్టైట్ ఇనుమును జపాన్ మరియు దక్షిణ కొరియాలకు ఎగుమతి చేస్తుంది. ఈ వాడ్రేవుకు రైల్వే కనెక్టివిటీని కేకే లైన్ ద్వారా జపాన్ సహాయంతో నిర్మించారు. కేకే లైన్ అనగా కొత్త వలస కిరణ్ లైన్. ఈ లైన్ ద్వారా బయలుడెల్లా ఇనుమును ఎగుమతి చేస్తారు. ఈ బయలుడెల్లా ఇనుముని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో స్టీల్ తయారు చేస్తారు. ఈ బయలుడెల్లా ఇనుము ఛత్తీస్గఢ్లో ఉంది. బయలుడెల్లా అనగా ఎద్దుమూపురం. 4 తమిళనాడు. ఈ తీరమును కోరమండల్ తీరం అని పిలుస్తారు. ఈ తీరంలో ప్రధానమైన వాడ్రేవుల్లో కామరాజర్ వాడ్రేవ్ ఒకటి. ఈ వాడ్రేవ్ ఇన్నూరులో ఉంది. భారత్లో మొదటిసారి మధ్యాహ్న భోజన పథకం కామరాజర్ ప్రారంభించారు. తమిళనాడు విద్యుత్ ఉత్పత్తికి కావలసిన బొగ్గు దిగుమతి కోసం ఈ వాడ్రేవ్ పనిచేస్తుంది. ఇతని పేరు మీద ఉన్న విమానాశ్రయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కామరాజర్ విమానాశ్రయం. ఈ తీరంలో మానవ నిర్మిత వాడ్రేవుగా ప్రసిద్ధి చెందిన చెన్నై వాడ్రేవును సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారు. ఈ తీరంలో మన్నార్ సింధు శాఖ వద్ద వివో చిదంబరానార్ వాడ్రేవ్ ఉంది. ఇది తుత్తుకుడి లేదా ట్యూటుకోరున్లో ఉంది. మొదటి తిరునెల్వేలిలో ఉండేది. భారత్లో మొదటి ఇండియన్ స్టీవ్ నావిగేషన్ సంస్థను స్థాపించిన వారు వివో చిదంబరానార్. ఇది రామ్ సేతు కారణంగా అభివృద్ధి జరగని వాడ్రేవు. భారతదేశానికి ఆగ్నేయంలో ఉన్న వాడ్రేవు. శ్రీలంక, మాల్దీవులకు దగ్గరగా ఉన్నవాడు. అలా తూర్పు తీరం భౌగోళికంగా, ఆర్థికంగా, జీవ వైవిధ్యంలో చాలా ముఖ్యమైన భాగం.